వెల్కమ్ టు రాజనీతి. 4 రోజుల క్రితం పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలో రెంటాల అనే గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవలూరి చెన్నారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయిలో ఏదో పదవి కూడా ఉంది, రాష్ట్ర యువజన విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి. ఈయన మాచర్ల నుంచి రెంటాలకు 2 వీలర్ మీద వెళ్తుండగా ప్రత్యర్థులు దారి కాచి కారుతో ఢీ కొట్టి గొంతు కోసి చంపేశారు. వైసీపీలో ఉన్న ఆయన ప్రత్యర్థులు ఈ హత్యకు పాల్పడ్డారని, ఆ ప్రత్యర్థులకు స్థానిక మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి మద్దతు ఉందన్న ప్రచారం జరుగుతూ ఉంది. చెన్నారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే సోదరులు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యే సోదరుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఈ పిన్నెల్లి సోదరుల ఆధిపత్య పోరు కారణంగానే చెన్నారెడ్డి హత్యకు గురయ్యాడని మృతుని మామ రంగారెడ్డి ఆరోపించారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో మృతుని తండ్రి భాస్కర్ రెడ్డిని మాట్లాడించారు. ఆ వీడియో చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది, ఒకసారి ఆ వీడియో చూడండి. కారుతో గుద్ది కారం తెలియదు పడింది, గొంతుకాయ మనోళ్ళే మనుషులు కూడా తెలియదు. ఎమ్మెల్యే కాదు పడలే, అందరం పడి తిరుగుతుండ్రు వాళ్ళు. మనోళ్ళే, సొంతోళ్ళే, దొరకలే కాదు, మళ్ళీ వేరే పార్టీ కాదు, మనోళ్ళే. జగన్ ఏమడిగాడు చూశారుగా ఫోన్లో. మర్డర్ ఎవరితో చేయించారు, ఎమ్మెల్యే సపోర్ట్తో చేశారా అని భాస్కర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అడగటం, ఆయనేమో భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు, మనవాళ్లే చేయించారు, సొంత వాళ్ళే చేశారు, వేరే పార్టీ వాళ్ళు కాదు అని స్పష్టంగా చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. చెప్పాలంటే ఒక రకంగా ఆయన డిసప్పాయింట్ అయి ఉంటాడు. చెట్టంత కొడుకు చనిపోయిన దుఃఖంలో ఉన్న తండ్రిని పరామర్శించడంలో తప్పు లేదు, కానీ ఆ హత్యని రాజకీయం చేయాలనుకోవటం తప్పు. బాధ్యత గల నాయకుడిగా ఆ పని చేయకూడదు. వెంటనే ఇప్పుడు దర్యాప్తులో తేలుతుంది ఎవరు చేయించారు ఏంటి అనేది. వెంటనే ఎమ్మెల్యే చేయించాడంటావా అని చెప్పి అడగటం ఏంటి? బిడ్డను కోల్పోయిన దుఃఖంలో ఉన్న భాస్కర్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థుల మీద కనుక ఆరోపణ చేస్తే, ఎమ్మెల్యే దీని వెనకాల ఉన్నాడని చెప్తే, ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి దీని వెనకాల ఉన్నాడని చెప్తే, వీళ్ళు మరో అరాచకానికి తెరదీసేవాళ్ళు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే హస్తం ఉందా అని మరీ అడిగాడు. కానీ భాస్కర్ రెడ్డి సొంత పార్టీ వాళ్ళే ఉన్నారని చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి సారీ చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. అదే గనక ఆయన భాస్కర్ రెడ్డి గారు అనుమానం ఉందని చెప్పుంటే మళ్ళీ గుంటూరు నుంచి మాచర్ల దాకా జగన్మోహన్ రెడ్డి పెద్ద ర్యాలీ తీసేవాడు. దారి పొడుగున గంజాయి బ్యాచ్లు రప్ప అంటూ రచ్చ చేసేవి. ప్రయాణికులు, ప్రజలు, రోడ్ల పక్కన షాపుల వాళ్ళు వీళ్ళంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవాళ్ళు. పోలీసుల మీద వేరంగాలు వేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు స్కెచ్ చేసి బ్రహ్మారెడ్డితో చేయించాడని ఆరోపణలు చేసేవాడు. స్థానిక పోలీసులకి, డిఎస్పీ, ఎస్పీలకు కూడా నేను వస్తే మీ బట్టలు ఓడదీస్తానని హెచ్చరికలు జారీ చేసేవాడు. ఈ అరాచకం అంతా జరగకుండా పుట్టెడు దుఃఖంలోనూ పెద్ద ఆయన భాస్కర్ రెడ్డి చాలా వివేకంతో ఉన్న వాస్తవం చెప్పారు. గుంటూరు నుంచి పల్నాడు దాకా అరాచక శక్తులు స్వైర విహారం చేసే అవకాశం లేకుండా సమాధానం చెప్పారు. Like, share and subscribe to Rajaniti channel.